1965లో జరిగిన యుద్ధంలో మన చేతిలో చిత్తుచిత్తుగా ఓడిన పాక్ ప్రతీకారేచ్ఛతో రగిలిపోయింది. దానికి ఎలాగైనా బదులు తీర్చుకోవాలనుకుంది. ఆ యుద్ధం ముగిసిన 6 ఏళ్లకే అది ఆశపడుతున్న సమయం వచ్చింది. 1971లో పాకిస్తాన్ దేశం తూర్పు పశ్చిమాని రెండుగా విడిపోయి కొట్టుకోవడం మొదలుపెట్టింది. ఆనాడు తూర్పు పాకిస్తాన్గా ఉన్న ప్రస్తుత బంగ్లాదేశ్ స్వతంత్ర్యం కోసం పోరాడింది. ఆ పోరాటానికి భారత సహకారం అందించడాన్ని జీర్ణించుకోలేకపోయిన సౌత్ పాకిస్తాన్ భారత్ను దెబ్బతీయాలనుకుంది. నేలపై యుద్ధం చేస్తే ఎలాగూ గెలవలేమని 1965 యుద్ధంతోనే తేలిపోయింది. అందుకే ఇలా నీళ్ల లోపల నుంచి దొంగ దెబ్బ కొట్టాలనుకుంది. అందుకోసం ముందు విమానాలను మోసుకెళ్లే విక్రాంత్ను టార్గెట్గా పెట్టుకుంది. విక్రాంత్ను నాశనం చేస్తే ఆ తరువాత భూమిపైన యుద్ధంలోనూ గెలవచ్చని ఆశపడింది. మరోవైపు బంగ్లాదేశ్ను కూడా ఈ సబ్మెరైన్తోనే వణికించాలనుకుంది. అయితే అక్కడికి వెళ్లేందుకు అడ్డంకిగా ఉన్న భారత్ పని పెడితే బంగ్లా చేరుకోవడం ఈజీ అని భావించింది. అందుకే ఈ కుట్ర కోణానికి తెరలేపింది. ఈ కుట్ర గాజీ స్టామినా తెలుసుకున్న నేవీ ఏం చేయాలో తెలియక తలపట్టుకుంది. ఎందుకంటే మనం కూడా రష్యా సహకారంతో సబ్మెరైన్లను సమకూర్చుకున్న గాజీని ఢీకొట్టే సామర్థ్యం వాటికి లేదు. అందుకే అప్పటి మన నేవీ అధికారులు మైండ్ గేమ్ స్టార్ట్ చేశారు. దానిని చెన్నై పోర్టుకు పంపిస్తున్నామని ఫోన్లలో మాట్లాడుకున్నారు. దీనిని తెలుసుకున్న పాక్ నేవీ అధికారులు వెంటనే గాజీని చెన్నై తీరం నుంచి విశాఖ తీరం వైపు మళ్లించారు. దీంతో ప్లాన్ వర్కౌట్ అయిందనుకున్న మన నేవీ ఆఫీసర్లు గాజీ వచ్చేలోపు విక్రాంత్ తరహాలో ఉండే ఐఎన్ఎస్ రాజ్పుత్ను రంగంలోనికి దింపారు. విశాఖ తీర ప్రాంతంలో ఈ నౌకను రెడీగా ఉంచారు. ఆ తరువాత గాజీ సబ్మెరైన్ను విశాఖకు 20 నాటికల్ మైళ్ళ దూరానికి చేరగానే అంటే డిసెంబర్ 3 అర్ధరాత్రి తన కౌంటర్ వార్ స్టార్ట్ చేసింది. రాజ్పుత్ నుంచి డెప్త్ చార్జ్ ద్వారా ఆ సబ్మెరైన్ ముందుకు రాకుండా నీటిలోనే ముంచేసింది. శక్తివంతమైనది అనుకున్న దానిని చచ్చుబడిపోయి సముద్రపు అగాధపు లోతుల్లోనికి చేరేలా చేసింది. అలా విశాఖపట్నంతో పాటు తూర్పు తీరం మొత్తాన్ని రక్షించింది. లేదంటే గాజీ దెబ్బకు ఈస్టర్న్ కోస్ట్ ప్రాంతం ఇంచు కూడా మిగిలేది కాదు. ఆనాటి నేవీ పరాక్రమానికి వీరత్వానికి గుర్తుగా ఇప్పటికీ ఆ ఘటన జరిగిన ప్రాంతంలోనే గాజీ నిర్జీవంగా పడి ఉంది. అంతటి చరిత్రను నీటి మాటునే అట్టడుగునే దాచేయలేదు మన నేవీ. మన విజయగాథను విప్పి చెప్పేందుకు విశాఖలోని మ్యూజియానికి గాజీ శకలాలను చేర్చింది. అంతేకాదు ఆనాటి విజయానికి గుర్తుగా విశాఖ సాగర తీరంలో నిర్మించిన విక్టరీ స్తూపం ఇప్పటికీ సగర్వంగా నిలిచే ఉంది. సైనికుల సత్తాను నేటి తరానికి చాటి చెబుతోంది. సో ఇంతటి సాహసోపేత నిర్ణయంతో మనల్ని మన నగరాన్ని సజీవంగా ఉంచిన ఆనాటి నావికా దళానికి సెల్యూట్ కొడదాం. ఈసారి విశాఖపట్నం వెళ్ళినప్పుడు విశాఖ మ్యూజియంలో ఉన్న గాజీ శకలాలను తప్పక సందర్శించండి. ఈ వీడియోస్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. నచ్చిన లైక్ కురింటి కామెంట్ ఇవ్వండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఎత్తులో ఉండండి.